శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని పురాతన శివాలయంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వాల్మీకి సర్కిల్లోని పురాతన శివాలయంలో శివలింగం వెనుక భాగంలో నాగుపాము పడక విప్పినట్లుగా నీడ కనిపిస్తోంది. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకుని భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. అతి పురాతన శివాలయంలో ముక్కోటికి ఈ విధంగా దేవుడు దర్శనం ఇవ్వడం అంతా శివలీలగా భక్తులు పరవశించారు. క్రమంలోనే శివలింగం వెనక వైపు నుంచి ఒక తెల్లటి వస్త్రం కట్టినారు. అంటే ఫోటో అందంగా, స్వామి ఫోటో అందంగా వస్తుందని. అప్పుడు ఒక నాగ పడిగి దర్శనమిచ్చింది వాళ్ళకు. అది నిజమా అబద్ధమా అని వాళ్ళు గమనించి దీపాలు నీడుందేమో అని అటు ఇటు జరిపి చూసి పూలహారాలు ఏమైనా నీడగా కనబడుతున్నాయేమో అని అవన్నీ కూడా కదిలించి చూస్తే ఏమాత్రం ఆ నీడ చెక్కు చెదరకుండా అదే నాగపడిగి దర్శనంలోనే దర్శనమివ్వడం. తమిళనాడులోని చిదంబరంలో కూడా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని నటరాజ స్వామి వారి పూజా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ దాని సందర్భంగానే ఈరోజు శివుడు ఈ గ్రామంలో ఇక్కడ వెలిసున్నానని తెలియజేయడం కోసమే నాగపడిగి దర్శనం ఇచ్చింది.